అందరికీ నమస్కారం అండి. వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి. మేము ప్రజెంట్ రాజమండ్రి అయితే వచ్చాము, మా సొంత ఇంటికి వచ్చాము. అందుకని నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. ఇన్ని రోజులు వచ్చిన వీడియోలన్నీ హైదరాబాద్లో తీసినవే వీడియోలు. అవి నేను నిన్న మొన్న పెట్టిన వీడియోలు అయితే అవి ముందుగానే చేసి పెట్టి షెడ్యూల్ ప్రకారం అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ రావడం వల్ల అక్కడ ఇక్కడ కొంచెం తిరుగుతూ ఉండడం వల్ల టైం సరిపోవట్లేదు, కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయి. అదే విషయం చెప్పాలనుకున్నాను. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, మేడం నాకు ఈ వీడియో కావాలి చేయండి, నాకు ఈ టాపిక్ మీద నాకు వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం వల్ల నేను ఆ వీడియో అయితే నేను ఇప్పుడైతే చేయలేను. ఒక 5 డేస్ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అయితే మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ కూడా నేను వీడియో రూపంలో ఆన్సర్ చేస్తాను. అలాగే మొన్న పెట్టిన భార్య లేని జీవితం అన్న వీడియోకి అయితే చాలా వ్యూస్ వచ్చాయండి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు, నేను చాలా చిన్నదాన్ని చెప్పాలంటే, వాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టాలను షేర్ చేసుకున్నారు, కామెంట్ రూపంలో చెప్పారు. వాళ్ళు ఒకటే మాట అన్నారండి ప్రతి కామెంట్లో కూడా, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అని అంటూనే, మీరు ఒక మహిళ అయ్యి ఉండి ఎప్పుడు ఆడవాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, అలాంటిది మీరు మగవాళ్ళ గురించి కూడా వీడియో చేశారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. ఎప్పుడు కూడానండి మనం ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఎప్పుడు ఆడవాళ్ళ కష్టాల గురించే కాదు, మనం రెండు సైడ్లో కూడా చూడాలి. కాయిన్కి రెండో సైడ్ అని అంటాం కదా, అలాగే రెండో సైడ్ కూడా మనం మాట్లాడాలి. వాళ్ళకుండే ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉంటాయి. అందరూ చెడ్డవాళ్ళే ఉండరు, అలానే అందరూ మంచి వాళ్ళే ఉండరు. సొసైటీ అన్న తర్వాత రకరకాల వాళ్ళు ఉంటారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక రకంగా ఉండట్లేదు, అలాంటిది రకరకాల అలాని ఒకరు తప్పు చేశారు, ఒకరు మంచివారు కాదని చెప్పేసి మొత్తం సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ తప్పు పడడం అయితే కరెక్ట్ కాదు. మంచి వాళ్ళు, దేవుళ్ళు లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి నాకు ఆ వీడియో చేయాలనిపించింది, చేశాను. నిజంగా ఆ వీడియో రీచ్ అయితే, వ్యూస్ అయితే చాలా ఇదిగా వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో ఎవరైనా ఒక్కరన్నా నేను బ్యాడ్గా పెడతారేమో అని అనుకున్నాను, ఎవ్వరూ పెట్టలేదండి. లేడీస్ కూడా అవునండి, అలాంటి వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి లేడీస్ కూడా కొంతమంది కామెంట్ పెట్టారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను. కొత్తగా కల్పించుకొని మనం అబద్ధాలు చెప్పి లేనివి ఉన్నట్టు పూసుకొని మన గురించే మాట్లాడాలి, అవతల వాళ్ళ గురించి మాట్లాడకూడదని, అలా శత్రువు అయినా సరే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి, వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. అందుకోసమని చెప్పేసి నేను ఆ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ సపోర్ట్ చేశారు. అలాగే నేను ఈ ప్లేస్లో కూర్చొని వీడియో చేస్తున్నాను, దీనికి ఒక స్పెషల్ అనేది ఉంది ఈ ప్లేస్కి. అందుకే గుర్తు పెట్టుకుని నేను రాజమండ్రి రాగానే ఈ ప్లేస్లో కూర్చొని నేను వీడియో చేయాలని గుర్తుపెట్టుకునే వచ్చాను. అది ఏంటి అని అంటే, మా వారు ఉన్నప్పుడు ఇదే ప్లేస్లో మాకు ఇల్లు గృహప్రవేశం అయ్యాక సామాన్లు లేకపోతే ఇక్కడే మేము పొయ్యి పెట్టుకుని వంట చేసుకుంటూ ఉండేవాళ్ళము. అలా చేస్తూ ఉంటే ఇక్కడే పొద్దున పూట కాఫీ తాగుతాం. ఆయన నాతో అన్నారనమాట, ఏమని అంటే, నువ్వు వంటలన్నీ వచ్చు కదా, ఇప్పుడు మన సొంత ఇల్లు వచ్చేసింది కదా, నువ్వు ఇల్లంతా వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టు, అందరూ చూస్తారు, చక్కగా వ్యూస్ బాగా వస్తాయి, రీచ్ అవుతావు, సక్సెస్ అవుతావు. అలాగే నీకు వంటలు వచ్చు కదా, ఇక్కడ ప్లేస్ ఉంది కదా, కట్టెల పొయ్యి పెట్టుకుని, కట్టెల పొయ్యి మీద వంటలు అయితే అందరూ బాగా చూస్తారు, స్టవ్ల మీద చేసిన దానికంటే ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టి నీకు వంటలు బాగా వచ్చు కదా, చేసి వీడియోలు పెట్టు, సక్సెస్ అవుతావని చెప్పేసి నాతో అనేవారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, నువ్వు చెయ్యి అనేవారు. నేను ఆయన మాటను వేళకోళంగా వెటకారంగా తీసుకున్నాను, కానీ అంత సీరియస్గా నేను తీసుకోలేదండి. కానీ గుజరాత్లో ఉన్నప్పుడు కూడా ఆయన నాకు సపోర్ట్ చేసి వీడియోలు తీయించారు. ఆయనే మొత్తం అన్నీ ఆయనే చూసుకున్నారు. అప్పుడు నాకు పెద్దగా దీని గురించి అంతగా తెలీదు, అన్నీ ఆయనే చేశారు. కాకపోతే అది రీచ్ అవ్వలేని వల్ల ఇంకా ఆ ఛానల్ అలాగా వదిలేయటం జరిగింది. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు చేయాలన్న ఆలోచన కూడా అంతగా లేదు, దాన్ని అలాగ వదిలేశాను. కానీ ఇప్పుడు ఆయన ఇలా ఈ మాట చెప్పినప్పుడు నేను ఎందుకు చేయకూడదు, మనం ఆయన అన్న మాటని ఎందుకు సాధించలేము, మనం కష్టపడాలి, చెయ్యాలి, చేసి సక్సెస్ అనేది సాధించాలి, ఆయన మాటని నిలబెట్టుకోవాలి, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు వదిలేయాలి, ఎంతోమంది చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేను, ఆయన కోరికని నేను ఎందుకు తీర్చలేనని అయితే నాలో పట్టుదల అయితే వచ్చింది. అలా అని డిసెంబర్ నెలలో ఛానల్ స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత హెల్త్ బాగాలేదు, బాగోపోతే చేయలేకపోయేదాన్ని, ఇంకా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఒక 4 వీడియోలు అలా పెట్టేసి వదిలేశాను. తర్వాత ఇంకా ఏప్రిల్ నెల నుంచి అనుకున్నా, లేదు ఇలా మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి, కొంచెం మనకు కూడా ఒక పని మీద దృష్టి పెట్టాలి, ఇలాగే ఖాళీగా ఉండకూడదు, ఆయన చెప్పిన దాన్ని నేను నిజం చేసి చూపించాలి, ఆయన కోరికని నేను తీర్చాలి
చూపించాలి, నా సక్సెస్ని ఆయన చూపించాలి అన్న ఉద్దేశంతో ఏప్రిల్ మధ్యలోంచి ఎవరో వీడియోలు తీసుకొచ్చి పెట్టడం, ఎవరో దగ్గర కాపీ కొట్టి పెట్టడం, ఇంకొకరు చేసిన దాన్ని మనమే మళ్ళీ తిప్పి తిప్పి చెప్పడము ఇవి కాదు. మనకు జరిగిన విషయాలనే, మనం అనిపించే విషయాలనే మనం వీడియో రూపంలో పెట్టాలి. మనలాంటి కష్టాలు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు వచ్చిన మాట తీరుతోనే నేను నలుగురికి ఒక మంచి మాటలే చెప్పాలి, నాకు జరిగిన కష్టాలని నేను అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో నేను పడ్డ కష్టాలని, నాకు జరిగిన విషయాలని నేను ఛానల్లో పెట్టడం జరిగింది వీడియో రూపంలో. ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాను. అప్పుడు ఎలక్షన్ టైం ఉండడం వల్ల పెద్దగా రీచ్ వచ్చేది కాదు, ఎందుకంటే వీడియోలన్నీ కూడా అందరూ కూడా మన ఎలక్షన్ పైన దృష్టి పెట్టేవారు. ఆ వీడియోలో ఎక్కువ న్యూస్ ఛానల్స్ అవి ఎక్కువ చూసేవారు. సరే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక సరే మన గురించే మనం చెప్పుకోవాలన్నట్టు నేను ఈ వీడియోలు, నాకు జరిగిన విషయాలను ఎవరికి భయపడాల్సిన పని లేదు, మనకు జరిగిందే మనం చెప్పుకోవాలని. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన టీ అమ్మారు, ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు అంత పెద్ద స్థాయిలో ఉన్న. మనం చెప్పుకోవడానికి తప్పేముంది, మనం ఏమైనా ఆయనకంటే గొప్పవాళ్ళమా? కాదు కదా అని చెప్పేసి నేను అదే పట్టుదలతోటి ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పేసి పట్టుదలతో ఆయన కోరికను తీర్చాలన్న ఉద్దేశంతో నా వీడియోలు నాకు జరిగిన విషయాలని నేను వీడియో రూపంలో చేసి పెట్టానండి. రెస్పాన్స్ చాలామంది అయితే నిజంగా మీరు చెయ్యండి, మీకు మేము అందరం సపోర్ట్ ఉంటాం అన్నారు. అలాగే నా వీడియోలు రీచ్ అయ్యాయి, 50,000 దాకా కూడా వెళ్ళాయి వ్యూస్ అయితే కొన్ని వీడియోలు అయితేను. అందుకనే నేను ఇంకా రీచ్ అవుతున్నాయి కాబట్టి నేను ఉన్నట్టే మాట్లాడాలి, అందరికీ మంచి విషయాలను చెప్పాలి. కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరికైనా నేను చెప్పేవి అర్థమవుతాయి, తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో నాకు వచ్చిందని నేనైతే చెప్తున్నాను. ఆ ఒక్క వీడియోకి అయితే పెద్ద వాళ్ళు నిజంగా చాలా ఇదిగా నన్ను అభినందించారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే నాకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా నేను వీడియో రూపంలో పెడతాను. ఇప్పుడు ఒక 4 రోజులు రాజమండ్రిలో ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీకు అన్ని టైంకి వచ్చేస్తాయి. నా వీడియోలు ఎప్పుడు 12-1 గంట మధ్యలోనే నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం ఇక్కడ ఉండడం వల్ల అయితే లేట్ అయింది, ఎవరు ఏమనుకోవద్దు. అలాగేనండి, ఈ విషయం చెప్పడానికనేసే నేను ఇది చేశాను. ఈ ప్లేస్కి అంత ఇది ఉందనమాట, ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని వీడియో చేయాలనుకున్నాను, చేశాను. ఇదండి నేను చెప్పాలనుకున్నది. వీడియోలు అయితే వస్తాయి, కొంచెం ఒక 2 రోజులు అంతే. అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోలు బాగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా కష్టపడి మీ అందరి కోసం మంచి వీడియోలు చేయడానికనే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.